సో మమ్మీ నేను డాడీని తీసుకురాలేను కానీ నేను 2 సంవత్సరాలు సంపాదించుకున్న 5 లక్షల మంది ఫాలోవర్స్ని నేను నీకు ఇవ్వగలను. మా వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారనే బాధతోటి నేను ఇంత బాధగా ఉన్నా కూడా నాకు నా కొడుకు బ్రహ్మ బంగారం లాంటి నా కొడుకున్నాడు. మీరందరూ కూడా నా కొడుకు సపోర్ట్ ఉంటారని నేను కోరుకుంటున్నా. నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా చూసుకోగలిగే 5 అన్నయ్యల ముద్దుల చెల్లెలు తను. అంత గారాభంగా పెరిగిన తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని ఫ్యామిలీలో అన్సర్టనిటీస్ వచ్చినా తన రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఒక స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఒక చిన్న మిషన్ కొనుక్కొని మిషన్ కుట్టుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ రెక్కా కష్టం చేసుకొని తన 2 పిల్లల్ని పెంచుకుంది. 20 సంవత్సరాలు సుదీర్ఘ కష్టం తర్వాత అమ్మయ్య ఇంకా పిల్లలు చేతికి వచ్చారు అనుకొని కొంచెం అట్లా బ్రీతింగ్ స్పేస్ కి వచ్చే లోపే దేవుడు తన భర్తను తీసుకెళ్లిపోయాడు. వనస్థలిపురంలో ఉంటారు వాళ్ళు. గణేష్ టెంపుల్ లో వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తారు అండ్ తిను 50,000 శాలరీకి హెచ్పి గ్యాస్ ఆఫీస్ లో వర్క్ చేస్తారు. అండ్ ఇప్పుడు అక్కడ నుంచి మొత్తం ఆ వనస్థలిపురం వదిలేసి ఎక్కడో KPHP లో బ్లాక్ బర్డ్ అకాడమీ ఫౌండర్ అయిన తన కొడుకు దగ్గరికి షిఫ్ట్ అయిపోవాలి. అన్ని వదిలేసి కొడుకు దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు ఉన్నాయి, కొడుక్కి పవర్ ఉంది, ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, అన్ని ఉన్నాయి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ జరిగిన కాన్వర్సేషన్ చెప్తున్నా. నేను ఆఫీస్ కి రెడీ అవుతుంటే ఎక్కడికి రా అంటే ఆఫీస్ కి అంటే నేను కూడా వస్తాను. ఎందుకు మమ్మీ అంటే నేను కూడా వచ్చి ఎడిటింగ్ నేర్చుకుంటా అన్నది. సో ఐ ఇన్వైట్ మట్లకుంట వరలక్ష్మి మీతో పాటు ఎడిటింగ్ నేర్చుకోబోతుంది ఈ బ్యాచ్ లో. నీ పాదాలకు మూవల్ల నాడుగులు సాగాలమ్మ. వంశీ కురపాటి అన్న, నా అన్వేషణ, తెలుగు కమ్యూనిటీలో పెద్ద క్రియేటర్స్ నువ్వు బాగుండాలి అని చెప్పి నాకు కాల్ చేసి అడిగారు. ఇంతమందిని నీకు ఇవ్వగలను. గ్యాస్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు మమ్మీకి పెద్దమ్మ పికిల్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దాం అని చెప్పేసి ఎవ్రీ సండే తను షూట్ చేస్తుండే అనమాట. సో అది అప్పుడు కుదరలేదు. అండ్ ఇప్పుడు మీతో ఎడిటింగ్ నేర్చుకొని షీల్ డూ కాంటెంట్. చెప్పు నీ ఇన్స్టాగ్రామ్ పేరేంటి? పెద్దమ్మ అని ఉంటది. సర్చ్ చేసి ఫాలో అవ్వండి. ఇప్పుడు అందరికీ అమ్మ, అందరికి పెద్దమ్మ. ఓకేనా? అందరు ఫాలో అవ్వాలి. నీ గురించి అందరు క్రియేటర్స్ అడిగారు. వాళ్ళందరికీ స్ట్రాంగ్ ఉన్నావు అని చెప్పి. చలో అందరు మదర్స్ డే చెప్పండి ఒకసారి మమ్మీకి. కేక్ తీసుకు. సో ఈ బ్యాచ్ మామూలుగా ఉండదు, అర్థమవుతుందా? క్రేజీ స్టూడెంట్, మంచిగా నేర్పియాలి. మీరు కూడా క్లాస్ అర్థం, ఎవరిని డౌట్ అడిగినా కరెక్ట్ చెప్పాలి. ఓకే? సో ఈ బ్యాచ్ లో మమ్మీ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవాలి మీరందరూ కూడా. మమ్మీ బ్లాక్ బోర్డ్ ని ఒక స్పై దురంధర్ లాను మానిటర్ చేయి. ఎక్కడేం తప్పు జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, సరైన ఎడ్యుకేషన్ వెళ్తుందా వీళ్ళకి లేదా అన్న థింగ్ నువ్వు చూసుకోవాలి. చలో గైస్.